హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం వీర హనుమాన్ కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. వీర హనుమాన్. రామనామ జపంతో హనుమంతుడు గంధమాదన పర్వతం మీద తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి, హనుమ, కలియుగం ప్రవేశించబోతుంది. కలి నీకు సరిపడదు. ఈ యుగాలన్నింటికీ అతీతంగా ఉండే క్షీరసాగరానికి వెంటనే వెళ్ళు అని హెచ్చరించి వెళ్ళాడు. క్షీరసాగరంలో శేషపానుపుపై పవలించి ఉండే విష్ణువు దగ్గర తొంభర నారదులు ఎల్లప్పుడూ సంగీతం వినిపిస్తూ ఉంటారు. నారదుడు మహతీవీణ మీటుతూ గొప్ప భక్తిభావాలు గల కీర్తనలు పాడుతూ ఉంటాడు. తుంబురుడు అతడిపై పోటీ పడుతూ అప్పుడప్పుడు తన హయగ్రీవ వీణపై అద్భుతమైన మృదంగధ్వనులు కూడా తెప్పిస్తూ కట్టుదిట్టమైన శాస్త్రీయ గానం తాళప్రధానంగా వినిపిస్తూ ఉంటాడు. తుంబురు నారదులిద్దరూ ఎవరికి వారు తానే గొప్ప సంగీతవేత్తననే గర్వంతో అసూయాద్వేషాలు ప్రబలంగా పెంచుకుంటూ వచ్చారు. చీటికి మాటికి పోటీ పడుతూ సంగీతం కట్టిపెట్టి దూషణ చిత్కారాలతో వీణలను గదా ఆయుధాలుగా ఎత్తి కొట్లాడుకోవటమే కాకుండా, మాలో ఎవరు గొప్ప, మీరు చెప్పి తీరాలి అని విష్ణువునే తరచు వేధిస్తూ ఉన్నారు. విష్ణువు వాళ్లను సముదాయించలేక యోగనిద్రలోకి జారుకున్నప్పటికీ ఇద్దరు చెరో చెవి దగ్గర నోళ్లు పెట్టి పాడి, మాలో ఎవరు గొప్పో చెప్పాలి, చెప్పే వరకు వదిలేది లేదు అని మరింత వేధిస్తూ వచ్చారు. విష్ణువు విసిగిపోయి, మీ సంగీతంతో నేను పరవశించిపోయి యోగనిద్రలో పడుతూ లేస్తూ ఉంటాను కనుక నేను సరిగ్గా చెప్పలేను. గంధమాదన పర్వతం మీద ఒక కోతి ఉంది. రాముడు పిలుస్తున్నాడని చెప్పి ఆ కోతిని ఇక్కడకు తీసుకుని రండి. ఆ కోతి ముందు మీ సంగీత సామర్థ్యం చూపించండి. అది మీ గొప్పలు సరిగ్గా గుర్తించి చెప్పగలదు అని వాళ్ళని అక్కడి నుంచి హనుమంతుడి దగ్గరికి పంపించాడు. తుంబుర నారదులు విస్తుపోయి ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ వెంటనే బయలుదేరి గంధమాదన పర్వతం ఉన్న చోటికి చేరుకున్నారు. హనుమంతుడు ఏకధారగా చేస్తూ ఉన్న రామనామ జపం ఓంకారనాదంగా దూరం నుంచే వినిపించింది. తుంబుర నారదులు పర్వతం మీదకు వెళ్ళి హనుమంతుడి దగ్గరలో నిల్చున్నారు. హనుమంతుడు కళ్ళు మూసి రామనామాన్ని స్థాయి హెచ్చిస్తూ తగ్గిస్తూ స్వరయుక్తంగా గానం చేస్తున్నట్లుగా జపిస్తున్నాడు. ఆ జపంలో రకరకాల రాగాలు వినిపిస్తున్నాయి. ఆ రాగాల సమ్మేళనంలో అనేక భావాలు కలుగుతూ ఉన్నాయి. రా మా అనే రెండక్షరాలే అనేక తాళగతులతో లయ విన్యాసం చేస్తూ ఉన్నాయి. తుంబుర నారదులు ఆ అపూర్వ గానానికి ఆశ్చర్యపోయారు. వచ్చిన పని మరిచిపోయారు. హనుమంతుడు గొప్ప నాద ఉపాసకుడని గ్రహించారు. సాహిత్యం కంటే శాస్త్రం కంటే గాత్రమాధుర్యం ఎంత గొప్పదో తెలుసుకున్నారు. వాళ్ళు కూడా పరవశించి హనుమంతుడితో కలిసి రామనామ జపం చేశారు. హనుమంతుడి గంభీర మంత్రగానంతో వాళ్ళు గొంతులు కలపగా అపశృతి కలిగి హనుమంతుడు కళ్ళు తెరిచాడు. ఒళ్ళు మరిచి కళ్ళు మూసి రామస్మరణ చేస్తున్న తుంబుర నారదులు అతడికి కనిపించారు. హనుమంతుడు ఒక్కసారిగా లేచి వారి పాదాలు పట్టి కళ్ళకు అద్దుకున్నాడు. తుంబుర నారదులు తెప్పరిల్లి చప్పున కాళ్ళు వెనక్కి లాక్కొని, మహానుభావ, మా కాళ్ళు నువ్వు పట్టుకోవడం ఏమిటి? మేము ఎవరిమనుకున్నావో తుంబుర నారదులం అని అన్నారు. మీరు ఎవరైనా కావచ్చు. రామనామస్మరణ చేస్తున్న వారంతా నాకు ఆరాధ్యులు. అటువంటి వారి పాదధూళి నా శిరస్సున చల్లుకుంటాను. అది నాకు తృప్తి, ఆనందము, భాగ్యము కూడా అని హనుమంతుడు అన్నాడు ఎంతో భక్తిభావంతో. హనుమంతుడు ఎంత గొప్ప గానకళాకోవిదుడో భక్తి తత్పరుడో గ్రహించి తుంబుర నారదులు ఆశ్చర్యపోతూ
ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తరువాత తాము వచ్చిన పని గుర్తు తెచ్చుకొని, హనుమంతుడా, రాముడు నిన్ను తీసుకుని రమ్మని మమ్మల్ని ఈ గంధమాదన పర్వతానికి పంపించారు. ఆయన క్షీరసాగరంలో శేషతల్పం మీద పవళించి ఉన్నారు అని తుంబురుడు అన్నాడు. సీత అతని పాదాలు ఒత్తుతూ ఉంది. లక్ష్మణుడు 1000 పడగల గొడుగు పడుతూ ఉన్నాడు. భరత శత్రుఘ్నులు శంకుచక్రాలుగా అతని భుజాల్ని అంటిపెట్టుకుని ఉన్నారు అని నారదుడు చెప్పాడు. హనుమంతుడు వారి వెంట ఎంతో ఆనందంతో క్షీరసాగరం చేరుకున్నాడు. గరుత్మంతుడు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి ఆనందంతో హనుమంతుడి భుజాల మీద చేతులు వేసి యోగక్షేమాలు అడుగుతూ అతన్ని విష్ణువు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. హనుమంతుడికి విష్ణువు రాముడిలాగే కనిపించాడు. విష్ణువే రాముడు, రాముడు విష్ణువు అవతారం అని గుర్తు తెచ్చుకొని హనుమంతుడు భక్తితో వంగి చేతులు జోడించాడు. విష్ణువు హనుమంతుడితో, హనుమంతుడా, తుంబుర నారదులు పాటలు పాడటంలో పోటీ పడుతున్నారు. నువ్వు వాళ్ళ సంగీత పాండిత్యం పరీక్షించి తేలుస్తావని నిన్ను తీసుకుని రమ్మని అన్నాను. వాటిని పరీక్షించే ముందు కాస్త నీ గానాన్ని మాకు వినిపించు అన్నారు. హనుమంతుడు, రామ రామ, ఎంత మాట! నేను సంగీతవేత్తను కాను సరికదా, సరిగమల కూడా తెలియని కపిని, వాయుపుత్రుణ్ణి. నాది కేవలం గాలిపాట. మహామహుల ముందు పాడే పాటి శక్తిమంతుణ్ణి నేను కాదు అన్నాడు. హనుమా, ఎప్పుడూ నీతో వచ్చిన చిక్కు ఇదే. నీ శక్తి నీకు తెలియదు. నువ్వు సూర్యుడి దగ్గర అన్ని శాస్త్రాలు, కళలు, నవవ్యాకరణాలు క్షుణ్ణంగా నేర్చుకున్నవాడివి. ఎవరో ఒకరు నీ సత్తువ గురించి నీకు చెప్పేదాకా నీ బలం నీకు తెలియదు. నీకు ఆ వేషం రాదు. నే చెబుతున్నాను కదా, ఇక పాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు హనుమంతుడు తన పేరు మొదటి హాకారంతో హా అంటూ మంత్రగంభీరంతో నాదంతో ప్రారంభించి విష్ణువుకు ప్రియమైన హిందోళనాగ ఆలాపన అందుకున్నాడు. తుంబుర నారదులు ఆ స్వరమాధుర్యానికి, గాత్ర గాంభీర్యానికి ఎంతో ఆశ్చర్యాలు చెంది నోళ్లు తెరుచుకుని చెవులు కిక్కరించి వింటున్నారు. హనుమంతుడు హిందోళ రాగాన్ని వైజయంతిగా మళ్ళిస్తూ రామనామాన్ని అందుకున్నాడు. రామ అనే 2 అక్షరాలతోనే స్థాయి భేదాలతో, ఎన్నెన్నో తాళగతులతో, అనేక రాగాలతో హనుమంతుడు పాడుతూ ఉంటే పాలసముద్రం కెరటాలు నాట్యం చేశాయి. పాట వింటున్న వారి గుండుల్లో ఆనంద తరంగాలు పెళ్ళుబుకాయి. తుంబుర నారదులు ఎప్పుడూ అనుభూతి రాని భక్తిభావాలు స్ఫురించాయి. హనుమంతుడు తారాస్థాయికి చేరుకున్నాడు. పాలసముద్రం కెరటాలు ఉవ్వెత్తున లేచి నక్షత్రాలను కప్పేశాయి. శేషుడి 1000 పడగలు అల్లాడిపోయాయి. హనుమంతుడు ఒక్కసారిగా మంత్రస్థాయికి దిగి దేవగంధార రాగాన్ని అందుకున్నాడు. సాంతరస ప్రధానమైన ఆ రాగానికి పాలసముద్రం క్రమంగా పేరుకొని గడ్డగట్టుకుంది. తుంబుర నారదుల హయగ్రీవ మహతీ వీణలు జున్ను మొక్కల్లో పుడకల్లాగా అందులో ఉండిపోయాయి. క్షీరసాగరం మరింత గట్టిపడి పాలరాతిలాగా తయారైంది. శేషుడు అందులో నొక్కుకుపోయి ఇబ్బంది పడ్డాడు. విష్ణువు హనుమంతుడిని ఆగమని సంజ్ఞ చేశాడు. హఠాత్తుగా ఆగిపోయిన గానంతో తుంబుర నారదులు ఉలిక్కిపడి పాలరాతి మంచుబండలా ఉన్న సముద్రంలో ఉండిపోయిన తమ వీణలను చూశారు. మీరు పాడి సముద్రాన్ని కరిగించి వీణలు తీసుకోండి అని విష్ణువు వాళ్ళను ఆజ్ఞాపించాడు. నారదుడి భక్తి సాహిత్యం వల్ల కానీ, తుంబురుడి పడికట్టురాళ్ల సంగీత శాస్త్రం వల్ల కానీ పాలరాతి బండ కొంచెమైనా మెత్తబడలేదు, కరగలేదు. తుంబుర నారదులు ఇదివరకు పడ్డ అమిత గర్వానికి సిగ్గుపడి తలలు దించుకున్నారు. విష్ణువు ఆదేశం ప్రకారం హనుమంతుడు మళ్ళీ పాట అందుకున్నాడు. భూపాల, వసంత, జంజాటి, దీపక మొదలైన రాగాలతో రామనామగానం చేశాడు.
అప్పుడు రాగరాగిణులు రూపుదాల్చి నృత్యం చేశారు. హనుమంతుడి గానం తారాస్థాయికి చేరుకుని ప్రళయ ప్రకంపనం చేసింది. కైలాసం నుంచి శివుడు డమరుకం వాయిస్తూ తాండవం చేస్తూ వచ్చాడు. అతని వెనుక పార్వతి, గణపతి, ప్రమదగణాలు వచ్చారు. బ్రహ్మ పద్మాసనం నుంచి దిగి వచ్చాడు. అతనితో సరస్వతి వీణ వాయిస్తూ వచ్చింది. ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. పాలసముద్రం కెరటాలతో ఉయ్యాలలూగింది. అప్పుడు క్షీరసాగరం ఒక పెద్ద కళ్యాణ మండపంలాగా కళకళలాడింది. నవవధూవరుల్లాగా లక్ష్మీనారాయణులు కనిపించారు. సీతారాముల కళ్యాణం ఇలాగే జరిగి ఉంటుందని హనుమంతుడు ఆనంద తన్మయత్వంలో మునిగిపోయాడు. తుంబుర నారదులు వీణలు తీసుకున్నారు. ఆదిశేషుడు పక్క సర్దుకున్నాడు. అప్పుడు హనుమంతుడు పాడిన రీతి హనుమద్గానం అని పేరు పొంది చిరకాలం వర్ధిల్లుతుంది. పండిత పామరులను సమానంగా ఆకర్షించి హృదయాన్ని ఆకట్టుకుంటుంది. అదే కళకు పరమావధి. నారదుడి సంగీతం భావప్రధానమైనది. తుంబురుడి సంగీతం తాళప్రధానమైనది. భావాన్ని తాళాన్ని సమన్వయపరిచేది రాగం. భావ రాగ తాళాలు మూడు సమానమే. అయినా రాగం జీవం లాంటిది, రసాత్మకమైనది. మనస్సు మీద దాని ప్రభావం ఎక్కువ. హనుమద్గానం రాగప్రధానమైనది కావటం వల్ల అది ఎప్పటికీ జనరంజకంగా ఉంటుంది అని సరస్వతీదేవి తీర్పు చెప్పింది. ఆ తరువాత బ్రహ్మ ముందుకు వచ్చి, హనుమంతుడా, నువ్వు ఏ కోరిక లేకుండా చేసినప్పటికీ నీ తపస్సుకు విలువ కట్టగా బ్రహ్మ పదవి కూడా సరిపోదు. కానీ అంతకు మించింది లేదు. నువ్వు కాబోయే బ్రహ్మవు. రామనామ జపంతో నువ్వు చేసిన తపస్సే నీవా పదవిని నిర్వహించక తప్పేది లేదని రాసిపెట్టి ఉంది. రానున్న కల్పంలో నీ వలన మానవ సృష్టి జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు శివుడు ముందుకు వచ్చి, హనుమ, ఈ బ్రహ్మదేవుడి సృష్టిలో మంచివాళ్ల కంటే చెడ్డవాళ్లే హెచ్చుగా పుట్టారు, పుడుతున్నారు, పుడతారు. తాను దేవుడిననే అహంకారం వల్ల, పరిపూర్ణ మానవత్వం మీద గురి లేకపోవటం వల్ల ఇలా జరిగింది. నీవు కోతివైనా నీ ధ్యానంలో రాముడు ఉన్నందువల్ల నీ సృష్టిలో రాముడి వంటి పరిపూర్ణ మానవులు, సీత వంటి మహిషీలు, లక్ష్మణుడి వంటి ఆదర్శవంతులు అయిన సోదరులు నిండుగా ఉంటారు. అంతవరకు నువ్వు ఇక్కడే విష్ణువు సాన్నిధ్యంలో ఉండు అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ, అవును హనుమ, శివుడు సరిగ్గా చెప్పాడు. ఎక్కువ మంది మంచివారి మధ్య కొద్దిమంది దారి తప్పిన వారున్నా వారిని దారికి తీసుకుని వచ్చే అవకాశం బాగా ఉంటుంది. అది సులభం కూడా. అది నీ సృష్టిలో జరిగి తీరుతుంది. రాబోతూ ఉన్న బ్రహ్మకల్పంలో విష్ణువు బొడ్డు నుంచి సరికొత్త కమలం విచ్చుకుంటుంది. ఆ పద్మాసనాన్ని బ్రహ్మగా నీవు అలంకరిస్తావు. నీవు భవిష్యత్తులో బ్రహ్మదేవుడివి, సృష్టికర్తడివి అని బ్రహ్మవాక్కుగా చెప్పాడు. అందరూ హనుమంతుడిని మంగళగానం వినిపించమని కోరారు. హనుమంతుడు పవననామస్మృతుడు విష్ణువు పాదారవిందములకు నిత్య జయమంగళం అని శ్రీరాగంలో మంగళగానం చేశాడు. హనుమంతుడు నారద తుంబుర గరుగ్మంతులతో క్షీరసాగరంలో శేషతల్పసాయి అయిన విష్ణువు సన్నిధానంలో లక్ష్మీనారాయణులను సీతారాములుగా సేవిస్తూ ఉన్నాడు. హనుమంతుడు చిరంజీవి. అతడు కాబోయే బ్రహ్మ. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.